ఈ ఆర్కిడ్ ప్లాంట్ నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 to 4 మంత్స్ అయిపోతుంది. నర్సరీలో ఉన్నప్పుడే ఇది 1 మంత్ దాటిపోయింది అని అప్పుడు వాళ్ళు చెప్పారు, బెంగళూరు నుంచి తీసుకొచ్చారని. తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఒక 3 మంత్స్గా డే అండ్ నైట్ దీన్ని వీడియో తీస్తున్నాను అనమాట. అసలు దీనిలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేసి. మ్యాక్సిమం ఇది అసలు చూడటానికి ప్లాస్టిక్ లాగా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే మాత్రం అది ఇంత కూడా డిస్టర్బ్ అవ్వకుండా, ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ దీని లైఫ్ డాండ్రోపియం ఆర్కిడ్స్ అంటారు. దీని లైఫ్ వచ్చేసి 6 మంత్స్ ఉంటాయంట ఈ స్టాక్ ఎలా అంటే ఇది ఫ్లవరింగ్ అయిపోగానే మళ్ళీ దాని కిందనే కట్ చేసామంటే ఇంకొకటి వస్తుంది. అలా ఇది నైట్ పూట తీసాను. అది డే అండ్ నైట్ అది అలాగే ఉంటుంది. మార్నింగ్ అయింది ఫ్లవర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఈవినింగ్ అయింది ఫ్లవర్స్ క్లోజ్ అవుతున్నాయి, అలా ఏమీ ఉండదన్నమాట. డే అండ్ నైట్ 24 hours సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక మంచి ప్లేస్, వార్మ్ కండిషన్స్, డైరెక్ట్ సన్లైట్ మాత్రం దానికి ఉండకూడదు. ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను. మళ్ళీ అది ఎంత లైట్ పాటింగ్ అంటే మిక్స్ అసలు ఏమి ఉండదు. అది కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దానిలోనే పెట్టి ఇస్తారు వాళ్ళు. బికాస్ దానికి మట్టి అవసరం లేదు, దాని వేర్లు కిందకి గ్రోత్ ఉండవు అనమాట. అవి ఏరియల్ రూట్స్ పైకి ఉంటాయి. ఇవి ఏంటంటే జనరల్గా దీన్ని ఆరిజిన్ రెయిన్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద ట్రీస్కి పక్కన రాళ్ళు రప్పలు నాచు, ఇక్కడ చూసారుగా గ్రీన్గా ఎలా అవుతుందో అలాంటి ప్లేసెస్ అది వెతుక్కొని అవి ఫోటోసింథసిస్, అవి సెల్ఫ్ అనమాట, దాని పని అవి చేసుకుంటే ఫోటోసింథసిస్ చేసుకొని అవి పెరుగుతాయి. కానీ చూడటానికి ఏదో పారాసైటికల్ ప్లాంటా, వేరే పెద్ద ట్రీస్ పైన అవి బ్రతికి దాని న్యూట్రిషన్ తీసుకుంటుందా అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఇది ఇండివిజువల్ ప్లాంటే. కాకపోతే ఇలా పెద్ద పెద్ద ట్రీస్ పక్కన ఎపిఫైట్స్ అంటారు, అంటే పెద్ద ట్రీస్ పక్కన సపోర్ట్ తీసుకొని పెరుగుతాయి అంతే. ఇంకోటి దీని లైఫ్ 6 months అనమాట, ఈ ఫ్లవర్ లైఫ్. ఈ స్టాక్ని అందుకే పెద్ద పెద్ద హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాళ్ళు టేబుల్స్ మీద పాష్గా ఉండడానికి, బ్యూటిఫుల్గా ఉండటానికి పెడుతూ ఉంటారు, ఎందుకంటే లైఫ్ చాలా ఎక్కువ ఉందని. అండ్ దీని కేరింగ్ అంటారా, ఎప్పుడైనా రేర్గా లైట్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడమే, ఇంట్లో తయారు చేసుకున్న ఎగ్ ఎమల్షన్, బనానా పీల్ ఫర్టిలైజర్, లైట్గా వెరీ లైట్ అనమాట. కొంచెం అలా ఆ కొబ్బరి చిప్ప పైన కొన్ని వాటర్ ఇచ్చామంటే, ఆ ఫర్టిలైజర్ కావచ్చు, వాటర్ కావచ్చు, అవి అలా ఉండిపోతాయి. అసలు అవి చూడంగానే ఏదైనా ప్లాస్టిక్ది తీసుకొచ్చి అక్కడ పెట్టామా అన్నట్టే అనిపిస్తుంది, కానీ అది రియల్. అసలు దాని థిక్నెస్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు, ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అవేదో మనకి రెస్పాండే అవుతూ ఉంటాయి. చూడంగానే మాత్రం ఏదో పారాసైటికల్ ప్లాంట్ అనుకుంటాం, కానే కాదు పాపం. దానికి కూడా క్లోరోఫిల్ ఉంది, అది కూడా ఫోటోసింథసిస్ చేసుకుంటూ ఉంటుంది. అది సర్వైవల్, సెల్ఫ్ సఫిషియంట్ అనమాట. అండ్ దీని పాటింగ్ నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లీవ్స్ చూడండి, దాని స్టాక్ చూడండి. ఇది ఏంటంటే ఆ స్టాక్ కట్ చేయి అక్కడ చేశాను చూసారు కదా, కట్ చేయగానే దాని పక్కన ఇంకొకటి రావటం, అలా 3 to 4 times ఒక్కదానికే మనకి కొత్త స్టాక్స్ రావడం, దానికి ఫ్లవర్స్. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దీని పక్కనే ఇంకా మళ్ళీ వస్తున్నాయి చూసారు కదా. దీని వేర్లు కూడా కిందకి గ్రోత్ ఉండవు, దీని వేర్లు పైకే పెరుగుతాయి. అసలు మనము దాన్ని పెట్టడమే కరెక్ట్ ప్లేస్లో, దాన్ని కదలపకుండా పెట్టేశామంటే అది ఏమి డిస్టర్బ్ కాదు, హ్యాపీగా. అసలు ఆ ఫ్లవర్స్ కూడా చూసారు కదా, నేను ఎన్నో మంత్స్ నుంచి దానికి చిన్న వీడియో క్లిప్స్ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంత కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. కాకపోతే తెచ్చిన రోజు మాత్రం కొంచెం డల్ అనిపించింది, ప్లాంట్ కానీ ఫ్లవర్స్ కానీ కొంచెం. కానీ ఇంటికి తీసుకొచ్చినాక జస్ట్ 2 to 3 daysకి కొన్ని వాటర్ ఇచ్చామంటే సరిపోతుంది. ఆ వాటర్ కూడా పొయ్యంగానే కింద ట్రేలోకే వచ్చేస్తాయి, అది కింద ట్రేలోకే వచ్చేస్తాయి. అది దానికి కావాల్సినప్పుడు కొంచెం అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. జస్ట్ లిటిల్ వాటర్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇవి ఏంటంటే చాలా ఈజీ అనుకుంటాము, ఇది ఇంట్లో పెరగదేమో, రోసు, చామంతులు, బంతులు ఇవి పెరిగినంత ఈజీగా ఇది పెరగదేమో అని మనం అనుకోవచ్చు, కానీ కానే కాదు. అవి కూడా చాలా ఫ్రెండ్లీ ప్లాంట్స్, ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. బాగా వాటర్ డ్రైన్ అయిపోయే పాట్స్ తీసుకోవాలి.
అండ్ రంగులు దాని వెరైటీస్ మోర్ దెన్ 1200 వెరైటీస్ ఉంటాయంట. ఇది వచ్చేసి డాండ్రోబియం గాలి శుద్ధి చేస్తాయి, మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఫ్రెండ్లీ అవి, తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం, తరచూ శ్రద్ధతో ఎక్కువ కాలం పూస్తాయి అన్నమాట. కాకపోతే ఇది ప్రాపగేషన్ అన్నది మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇట్ టేక్స్ లాంగ్ పీరియడ్. టిష్యూ కల్చర్ ద్వారా చేస్తారు అని నర్సరీలో చెప్పారనమాట. అది కొంచెం రెస్పాన్స్ తొందరగా ఉంటుందంట. ఇలా నాచు మీద ఎక్కువ అవి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ సన్లైట్ డైరెక్ట్ అవసరం లేదు, సెమీ షేడ్ సరిపోతుంది, వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడాలి ఫుల్ హాట్ సమ్మర్ దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో. మరి జస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాటర్ ఇస్తే కూడా సరిపోతుంది. జస్ట్ లైక్ ఎడీనియం అనమాట. తక్కువ ఏమంటారు కేర్ తోటే డాండ్రోబియం ఆర్కిడ్స్ చాలా ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. అండ్ అసలు ఎంట్రన్స్లోనే పెట్టాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎరువులు అంటారా, మనము ఎప్సమ్ సాల్ట్ జస్ట్ ఒక పించ్ అనమాట, కొంచెం ఎప్సమ్ సాల్ట్ కొన్ని వాటర్లో డిజాల్వ్ చేసి యాడ్ చేయొచ్చు. లైట్గా జీవామృతం, ఇంట్లో మనం ఏమి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తామో అవి చాలా డైల్యూటెడ్ మాత్రం ఇవ్వాలి. అంతే, రెగ్యులర్గా మొక్కను తిప్పడం, అంటే దాన్ని రౌండ్గా తిప్పడము, మొత్తం చుట్టూ గాలి వాతావరణం అంతా దానికి బాగా ఫ్రెండ్లీగా నేచర్ ఉండాలి. పువ్వులు ఇంకా నా దగ్గరికి వచ్చాకైతే రాలిపోలేదు, అవి అలా ఉన్నాయి. దాని స్టాక్ని దాని కింద ఫ్లవరింగ్ అయిపోయిన కింద కటింగ్ చేస్తే మళ్ళీ కొత్తవి వస్తున్నాయి అన్నమాట. ఆర్కిడ్స్ని ఇంట్లో పెంచడం చాలా ఈజీ అనమాట. ఇది మన దగ్గర కాదు మన దగ్గర వెదర్ కండిషన్కి అడ్జస్ట్ కాలేదు అనుకుంటున్నాం, కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మొక్క తెచ్చుకున్నప్పుడే చాలా మంచి హెల్దీ ప్లాంట్ ఒక్కసారి చూసుకుని తెచ్చుకున్నారంటే మాత్రం ఇది ఎప్పటికీ మనతోటి ఫ్రెండ్లీగానే ఉంటుంది. అండ్ ఒక్కసారి ఫ్లవర్స్ వస్తే మాత్రం 6 months అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది 1 వీడియో కాదు, నేను 3 monthsగా దీనికి చిన్న చిన్న వీడియోస్ కలెక్ట్ చేస్తున్నాను. అవి ఇంత కూడా మార్పు లేవు. చూడాలి ఇంకా ఎంతవరకు ఇవి అలా సర్వైవ్ అవుతాయో చూడాలి. కింద నుంచి కొత్త స్టాక్స్ కూడా వస్తున్నాయి. త్వరలోనే నేను దీన్ని రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది దాని వీడియో కూడా డెఫినెట్గా చూపిస్తాను. రీపాటింగ్ కూడా దీనికి మట్టి అన్నది అవసరం లేదు. మట్టి వేయాలన్నా కూడా పాట్ అడుగున ఒక 2 inches 3 inches మట్టి కోకోపీట్ యాడ్ చేసి దానిపైన కొబ్బరి చిప్పలు, దాని కొబ్బరి పీచు, ఇంకేమంటారు బొగ్గు ఉంటుంది కదా, యాక్టివేటెడ్ చార్కోల్, అవి కొన్ని పీసెస్ వేసి దాని మీద ఇలా పెట్టేసేయాలన్నమాట. దానికి వార్మ్ వెదర్ కండిషన్స్ ఉండాలి అంతే. అదేంటో మనం బయటకు రాగానే హాయ్ హౌ ఆర్ యు అన్నట్టే పలకరిస్తూ ఉంటాయి. ఇంకా ఎలా అంటే సాలిడ్గా ఏమీ ఎరువులు వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బికాస్ దీని రూట్స్ అన్నవి అవుట్ సైడ్కి పెరుగుతాయి, కనపడుతున్నాయి కదా, అలా నాచులో పైకి అనమాట, చుట్టూ కొబ్బరి చిప్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.